బాబాయ్ దాదాపుగా ఒక 7 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన, రోడ్లు వేస్తున్నాం అంటున్నారు, అలాగే పెన్షన్లు ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? పెన్షన్లు ఇస్తున్నారు, బాగానే ఉంది. రోడ్లు కూడా మొదలు పెడుతున్నారు, పర్వాలేదు. ఇప్పుడు బరువు బాగానే ఉంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో ఎంతో మంచి పరిపాలన అందించాను, సన్మానాలు చేయాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. అదేం లేదు, ఈ పరిపాలన కొద్ది బాగానే ఉంది. పెన్షన్లు బాగానే ఇస్తున్నారు, పెంచారు మాత్రం మాకు బాగానే ఉంది. రోడ్లు మొన్న ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరుని ఎలా చూడాలి? ఇచ్చారు, మనిషికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చారు. ఏదో ప్యాకెట్లు అయ్యి లేని వాళ్ళకి బాగానే 25,000 ఇచ్చారు. పర్వాలేదు, అందరికి ఇచ్చారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మొత్తం యంత్రాంగం అంతా కూడా ఆ రోజున ఇక్కడే ఉన్నారు. మొత్తం అందరూ చేసినా కూడా అసలు ఏమీ చేయలేదు, ఆ వరదలు అసలు అయితే పట్టించుకోలేదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. చేశారు, ఇచ్చారు. ఇంటింటికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎవరో ఒక అడపద ఒకళ్ళ ఇద్దరు పోతే అది మిస్ అయితే తెలియదు, కానీ అందరికి డబ్బులు వచ్చినాయి. చూశారు, చీలేంత వరకు చేశారు, బాగానే. కొంత మార్పు అయితే ఉందంటావు? ఉంది. ఈ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగానే ఉంది. బాబాయ్ దాదాపుగా 7 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. ఒక పక్క గ్రామాల్లో కూడా రోడ్లు వేసుకుంటూ, ఒకవైపు అమరావతిని అభివృద్ధి చేస్తూ, మరోవైపు పోలవరం అని చెప్పి ఈయనేమో ఇక అభివృద్ధి అని పరిగెలు పెడుతున్నాడు. ఈ రోజు రోజా గారు లేదా పేర్ని నాని గారు లేకపోతే అంబటి రాంబాబు పదే విమర్శిస్తున్నారు. ఎలా చూడాలి? ఇంకా జనాలు నమ్ముతారు వాళ్ళ మాటలు? ఇప్పుడు విమర్శించిన సుఖమేముంది? ఇప్పుడు జనాలు చూస్తున్నారు కదా ఎవరి పరిపాలన ఎలాగుంది, ఎవరు ఏ రకంగా చేస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, నరేంద్ర మోడీ నెంబర్ 1 ప్రధాని, చంద్రబాబు నాయుడు విజన్ మనిషి, ఆయన ఏదైనా సాధించగలడు. లెలిన్ స్టాలిన్ బుర్ర అయింది, కమ్యూనిస్ట్ పార్టీ లెలిన్ ఇప్పటికి శవం అక్కడే ఉంది. ఆయన బుర్రగల మనిషి, ఆయన ఏదైనా చేయగలడు. ప్రజలు ఓటింగ్ వేసి గెలిపించారు. ఆయన ఏమంటున్నాడు? ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, ప్రజలకి మనం కనివిని ఎరగని అధికత ఇచ్చారు మనకి, కాబట్టి మనం ప్రజలతో ఉండాలా అని చెప్పి, ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళతో ఉండాలా అని చెప్పి ఆయన యొక్క విజన్ ఉంది. ఇప్పుడు లోకేష్ ఎంఆర్ఆర్ తేలిపోయాడు, నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఆయనకి సాటి రారు. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఏం చేశాడు? అమ్మ ఒడి వేశాడు, అది వేసాడు, ఇది వేసాడు. ఎవరు సొమ్ము? జనాల సొమ్ము. నువ్వు ఎప్పుడైనా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టావా? నీ ఇంట్లో నువ్వు తెచ్చావా? నువ్వు ప్రజలకి ఏమైనా ఇచ్చావా? నిన్ను కలవడానికి వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా మీటింగ్ పెట్టి కలిచావా? ప్రజావేదిక కూల చేశావు, అన్నీ అయిపోయినాయి. ఇవాళ అన్నా క్యాంటీన్లు పగలగొట్టావు. ఇవాళ ప్రజలు అడుక్కునే వాళ్ళు లేడు బజార్లో. మేము అడుక్కునే వాళ్ళు వస్తే ఒక 200 2 రూపాయలు 1 రూపాయి వేసేవాళ్ళం. ఇవాళ వాళ్ళు కనబట్టలేదు. 5 రూపాయలు టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం భోజనం వస్తుంది, సాయంత్రం భోజనం వస్తుంది. మరి ఎంత గొప్పతనం అది? మరి ఆయన ఏమో అన్ని కూల్చేశాడు. ఏం చేశాడని ప్రజలుగా ఆయన ఏమీ చేయలేదు. అందుకనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ఇలా రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు. వైజాగ్, విశాఖపట్నం, కాకినాడ శంకుస్థాపనలు ఉన్నాయి. మనం చాలా డెవలప్ అవుద్ది. మనం బతికి ఉంటే మట్టికి చూస్తే మట్టికి దేవుడి దయ వల్ల బాగుంటుందని నేను కోరుకున్నా. గత 5 ఏళ్లలో నేను చేసినంత అభివృద్ధి ఎవరో చేయలేదు, అసలు నాకు సన్మానాలు చేయాలి. ఇప్పుడు ప్రజలంతా బాగా అల్లాడిపోతున్నారు. పండగ తర్వాత మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను. ఏం చేస్తా? జనాల్లోకి వచ్చి చేసేది ఏమీ లేదు. ఏం చేశావు నువ్వని జనాల్లోకి వచ్చి? ఎవరో నీ మీద అభిమానం ఉన్నోళ్ళు, నీ పిచ్చిగాళ్ళు ఉంటారు నీ వెనకాల, కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేశారంటే జనాలు ఎంత ఇసుకుపడిపోయి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు విదేశాల్లో మన వాళ్ళు? ఎంతమంది వచ్చి ఓట్లు వేశారు ఇతర రాష్ట్రాల్లో? ఇవాళ నువ్వు అమెరికాలో తెలుగుదేశం పార్టీ ఉందంటే గొప్ప కదా, మరి తెలంగాణలో ఉందంటే గొప్ప కదా. మరి ఎంతవరకు వెళ్ళింది తెలుగుదేశం? మరి ఆ విజన్ అలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం కూడా మంచి పనులు చేస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ తుఫాన్, నరేంద్ర మోడీ ఏమన్నాడు? నువ్వు పవన్ కళ్యాణ్ కాదు, తుఫాన్ హై అన్నాడు. ఆయన కూడా ఎక్కడో మన్యంలో డోలీలు మోసుకొని, మంచాల మీద మోసుకొని ఇబ్బంది పడేవాళ్ళు ఆ ప్రదేశాలకు వెళ్ళి 16-15 కిలోమీటర్లు నడిచి ఇవాళ రోడ్లు వేశాడు. మరి ఆయన కూడా ఆయన తగ్గవాడే. అలాగని ప్రజల్లో ముగ్గురు లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు వల్ల రాష్ట్రం బాగుపడుద్ది. ఇప్పటికే కొన్ని పనులు అవుతున్నాయి. అయితే ఆర్థిక లోపం ఉంది, డబ్బు లేదు, సంపాదన లేదు.
అయినా చంద్రబాబు నాయుడు 1వ తారీఖు కాకుండా 29కే పింఛన్లు ఇచ్చేస్తున్నాడు. మరి ఆ రోజు నువ్వు పింఛన్లు ఏమి వేసావు? 200 వేసావు, 250 వేసావు, 3,000 వేసావు. ఏం సుఖం ప్రజలకి? ఇళ్ళు అన్నావు, ఎక్కడ ఇళ్ళు అక్కడ మూతపడిపోయి ఉన్నాయి, ఎక్కడ డెవలప్మెంట్ అవ్వలేదు. మరి నీకు సంపాదన లేదు. ఎంతసేపు 18 మంది సలహాదారులు నీకు చుట్టూ. ఈ 18 మందిలో 18 రకాలు మాట్లాడేవాళ్ళు. నువ్వేం చేసేవాడివి? మంగళగిరి నుంచి బయటకు వచ్చేవాడివి కాదు. ఆ రకంగా చేసావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు, ఏమైంది? ప్రజారాజ్యం పెట్టాడు, ఏమైంది? అలాగే ఇది కూడా అంతే. ఈసారి మా ప్రజలు ఉన్నారు, మాకు ఓట్లు వేస్తారు, మేము ముఖ్యమంత్రి అవుతాం అని చెప్పి ఒకే పగలబాలు పలుకుంటే ఏం సుఖం లేదు, ఏం రారు, చేయరు కూడా. మొత్తం మీద బాబాయ్, ఈ రోజున రోజా గారు బయటకు వచ్చి అసలు ఈవీఎంలు ఏదో జరిగిపోయింది అని అంటది. ఈ 7 నెలల నుంచి అసలు రోజా గారు ఏమైపోయింది? ఇప్పుడు వచ్చి ఎలా మాట్లాడు? అందరికి పడుద్ది, బ్యాండు నిదానంగా పడుద్ది. అన్ని లాగుతున్నారు బయటికి. ఎవరెక్కడ కబ్జాలు చేశారు, ఎవరే భూమి చేశారు, గవర్నమెంట్ భూమి ఏం చేశారు. ఇలా విజయసాయి రెడ్డి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు దూషించాడు. ఆయన అంత వయసు ఉన్నాడు, దూషించడమేనా? ఆ రోజు అసెంబ్లీలో ఎన్ని రకాలుగా మాట్లాడారు. అసెంబ్లీలో ఆయన ఏడిశాడు, అంత వయసు ఉన్నాడు. ఇవన్నీ జనాలు చూడలేదా? అంతే గొప్ప. ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డి కూడా వ్యక్తిగతంగా విమర్శించి విజయసాయి రెడ్డి కూడా ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. అవన్నీ ఒకటి బయటకు వస్తున్నాయి, బయటపడతాయి. ఒక విజయసాయి రెడ్డి ఏంటి, ఒక రోజా ఏంటి, ఇంకోళ్ళు ఏంటి, కొడలి నాని ఏంటి, వంశీ ఏంటి, వీళ్ళందరూ బయటకు వస్తారు. ముసల పండుగ వస్తుంది, ఒకటి వస్తుంది బయటికి. ఎవరు అరాజకాలు చేశారు, ఎవరేం చేశారని. ఇవాళ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా తెల్లారక ముందు పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు నువ్వు ఈ సచివాలయం ఇది వాలంటీర్లను పెట్టావు. సుఖం ఏంటి? ఎమ్మెల్యేకి ఏం పని ఉందా? ఎమ్మెల్యేలు ఎవరైనా జనాలకు వెళ్ళారా? ఒకవేళ వెళ్ళినా ఏనాయనా మేము ఇవాళ కనబడ్డామా? ఇవాళ వచ్చావా? మాకేం చేసావు? మా డ్రైనేజీలు తీసావు, సర్పంచులు కూడా లేవు, వాళ్ళకి వేసే డబ్బులు కూడా దొబ్బారు. అనేక రాజకీయాలు జరిగినాయి. మార్పు ఏంటంటే 99% కనబడుతుంది, ఇంకా కనబడుద్ది. 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటే ఇది మన విజయవాడ లేకపోతే ఏ ఊరు అని చెప్పి మనం చూడాలా. అలా డెవలప్ చేస్తాడు బాబాయ్. ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటా వస్తున్నారంట. అసలు ఎట్లుంది? గవర్నమెంట్ ఎలా ఉందంటే? బాగానే ఉందా? సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లని కానివ్వండి, వికలాంగుల పెన్షన్లని కానివ్వండి, లేదా రోడ్లని కానివ్వండి, ప్యాచ్ వర్క్లని ఇవన్నీ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమీ చేయట్లేదు, అసలు ఏమీ చేయలేదు, విధ్వంసం జరుగుతుంది, నేను పండగ తర్వాత జనాల్లోకి రాబోతున్నా అంటున్నారు. ఏంటి మీ అభిప్రాయం? ఏంటి పబ్లిక్? నా అభిప్రాయం రోడ్లు అవి బాగానే పోతున్నారు. ఈ ప్రభుత్వం బాగానే ఉంది, మాకు ఈ ప్రభుత్వం బాగానే ఉంది. మార్పు అయితే కనిపిస్తుంది, మార్పు కనపడుతుంది, డెవలప్ అవుతుంది.